హలో అండి, నేను మీ డాక్టర్ రోజా ఎలైట్. ఈరోజు పచ్చి మామిడికాయ మాగాయ పచ్చడి పెడుతున్నా అండి. ఇవి మా చెట్టు మామిడికాయలు. నేను 10 మామిడికాయలు తీసుకున్నాను. ఇది బాగా కడిగి తడి లేకుండా తుడిచి తొక్క తీసి ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా ఈ సైజులో పీసెస్ కట్ చేసుకున్నా. ఇలా చేసుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుందండి. నాకు ఈ పీసెస్ అన్నీ కలిపి ఒక బౌల్ ముక్కలు అయ్యాయి. నేను కొలతకి ఒక గ్లాస్ పెట్టుకున్నాను. నాకు 10 గ్లాసులు ముక్కలు అయినాయి. ఇది పక్కా కొలతలతో చేసుకున్నాను పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ ముక్కలన్నీ కలిపి నేను ఒక 6 గంటల పూట ఎండలో ఆరపెట్టుకున్నానండి. ఎందుకంటే ముక్కలకి తడి ఉండకూడదు. తడి లేకుండా చేస్తే ముక్క బాగుంటుంది. అలాగే ఒక బాణీ పెట్టుకొని అందులో 1 గ్లాస్ నువ్వుల నూనె వేసుకున్నాను. నూనె బాగా వేడెక్కనక్కర్లేదు, అందులో కొంచెం వేడెక్కితే చాలు. అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి నూనె బాగా మరుగుతుందండి. దాని తర్వాత వెల్లుల్లి కచ్చాపిచ్చాగా దంచుకొని అదే ఆయిల్లో నూనెలో వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పచ్చడికి వెల్లుల్లిపాయ బాగా టేస్ట్ ఉంటుంది. ముక్కలు చూసారా ఎంత బాగా ఎండాయో. 6 గంటల తర్వాత ముక్కలు ఇలా ఉన్నాయండి. సో ఈ ముక్కల్లోకి నేను హాఫ్ గ్లాస్ మెంతుపొడి, హాఫ్ గ్లాస్ సాల్ట్, 1 గ్లాస్ కారం వేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్నాను. మనం ముందుగా మరిగించుకున్న ఆయిల్ ఉంది కదా, చల్లారవ్వాలండి. వేడి ఆయిల్ వేయకూడదు పచ్చడిలోకి. అప్పుడు ఆయిల్ మొత్తం అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి బాగా వస్తుందండి. చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా, ఎంత టేస్టీగా ఉందో పచ్చడి. ఈ వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఈ పచ్చడి ఎవరైనా తినొచ్చు. టేస్టీ పచ్చడి రెడీ అండి. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్